గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్సన్. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ శివారెడ్డి గారు అడుగుతున్నారు. ప్రజెంట్ కెమికల్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తే ఆల్ఫా బాగా క్రియేట్ అవుతుంది అనుకున్నాను. కెమికల్ సెక్టర్లో ఈ ప్రెషర్ ఇంకా ఎన్ని రోజులు ఉండొచ్చు? వాల్యుయేషన్స్ అండ్ ఫండమెంటల్స్ పరంగా అట్రాక్టివ్గా ఉన్న స్టాక్స్తో ఒక వీడియో చేయండి. ఇప్పుడు కెమికల్స్ గురించి మాట్లాడితే ఎవరు వినరు, బట్ కానీ లెట్ మీ టెల్ యూ మై వ్యూ. నాకేం కనబడుతుంది, మీకు గుర్తుంటే 8 to 10 months ఆర్ ఆల్మోస్ట్ 1 year అనుకుంటా ఒక ఆస్క్ మనీ పర్సన్లో క్లియర్గా నాకు ఇలా నెగిటివ్ సైన్స్ అయితే కనబడుతున్నాయి. సో కెమికల్ స్టాక్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత నెంబర్స్లో మనకి సేమ్ థింగ్, ఈ చైనీస్ జంపింగ్ వల్ల ఏదైతే ఇంపాక్ట్ ఉన్నదో ఆ ఇంపాక్ట్ కనబడింది, అండ్ స్టాక్ ప్రైస్లో కూడా ఆ ప్రెషర్ కనబడింది కదా. నో వాట్ ఎవర్ ఐఎమ్ రీడింగ్, ఏదైతే నేను చూస్తున్నాను దాన్ని బట్టి థింగ్స్ ఆర్ బాటమింగ్ అవుట్ అనిపిస్తుంది. నా బాటమింగ్ అవుట్ అనగానే ఈ క్వార్టర్ ఏదైతే ఉందో, కరెంట్ రన్నింగ్ క్వార్టర్ నెంబర్స్ మనకు నెక్స్ట్ క్వార్టర్లో వస్తాయి కదా, దాంట్లో బెటర్ నెంబర్స్ వస్తాయని అయితే యాంటిసిపేట్ చేయొద్దు. దాని తర్వాత నుంచి థింగ్స్ కెన్ బికమ్ బెటర్ అనిపిస్తుంది. వాట్ ఎవర్ ఇండస్ట్రీలో మాట్లాడుతున్నా కూడా, అంటే కెమికల్ సెక్టర్ రిలేటెడ్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడినా కూడా వాళ్ళ దగ్గర నుంచి నాకు ఈ సైన్సే క్లియర్లీ కనబడుతున్నాయి. సో ఎస్, మీ ఐడియా అయితే గుడ్ అండి, ఫర్ ష్యూర్. కాకపోతే ఒకటి, లాస్ట్ టైం కెమికల్ సెక్టర్ ర్యాలీ అలాగే అయితేందో అందులోని మనకి ఏ కెమికల్ కంపెనీ పడితే ఆ కెమికల్ కంపెనీ పెరిగిపోయింది కదా, అలా ఈసారి పెరగకపోవచ్చు. మనకు ఓన్లీ ఏవైతే కంపెనీస్ దగ్గర ఎడ్జ్ ఉంటుందో, అంటే చైనీస్ కంపెనీస్తో కంపేర్ చేసినట్టయితే ఎడ్జ్ ఉంటుందో అలాంటి కంపెనీస్ దే విల్ డూ వెల్. సో బీ కేర్ఫుల్ ఆన్ దట్ పీస్. కాకపోతే ఎస్, డెఫినెట్లీ వాల్యుయేషన్స్ పరంగా చూసినట్టయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఎందుకంటే ఇన్వెస్టర్స్ కెమికల్ అనగానే ఇప్పుడు ఇగ్నోర్ కొట్టేస్తున్నారు. దానివల్ల మనకి వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా దొరుకుతున్నాయి అండ్ బాటమింగ్ అవుట్ సైన్స్ అయితే కనపడుతున్నాయి. కాకపోతే ఇమీడియట్గా ఏమీ యాంటిసిపేట్ చేయదు. మీరు ఒకవేళ 1 to 2 quartersలోని ఏమన్నా అగ్రెసివ్గా గ్రోత్ వస్తుందని యాంటిసిపేట్ చేస్తున్నట్టయితే మాత్రం ఇట్ మైట్ డిసప్పాయింట్ యూ. సో ఎప్పుడైనా కూడా ఎర్లీ ట్రెండ్లో మనం ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు పేషెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బట్ షూర్, వాల్యుయేషన్స్ పరంగా అయితే డెఫినెట్లీ అట్రాక్టివ్గా ఉన్నాయి. అండ్ ఎక్స్క్లూజివ్ వీడియో అడుగుతున్నారు కదా, కరెంట్ సినారియోలోనే అట్రాక్టివ్గా కనబడుతుంది కెమికల్ స్టాక్స్ ఏ ఉన్నాయని. ఎస్, డెఫినెట్లీ ట్రై చేస్తాండి. ఒకవేళ ఎక్కువ మంది వ్యూవర్స్కి ఇంట్రెస్ట్ ఉన్నదంటే ఒక ఫుల్ ఫ్లెజ్డ్ వీడియోనే తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మన నెక్స్ట్ క్వశ్చన్ పాజిటివ్ వైబ్స్ అన్న హ్యాండిల్ నుంచి వచ్చింది. కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఒపీనియన్ ఆన్ స్వాన్ ఎనర్జీ స్టాక్? దిస్ స్టాక్ వెంట్ ఫ్రమ్ 200 to 750 rupees in last few months. Did this stock really have good potential or it is due to social media posts the stock price got hiked up? Okay, ఇంట్రెస్టింగ్ స్టాక్ అండి. అసలు ఎందుకు పెరిగింది అండ్ పెరగడానికి పొటెన్షియల్ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నా కమింగ్ టు స్టాక్ ప్రైస్, యాక్చువల్ లాస్ట్ 1 yearలో పెరగడం వెనకాల ఉన్న రీజన్ మాట్లాడుకుందాం. దాని తర్వాత కంపెనీ పరంగా గ్రోత్ పొటెన్షియల్ ఎక్కడ కనబడుతుందో మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టాక్ ప్రైస్ గ్రోత్ విషయంకి వచ్చేసరికి ఇది యాక్చువల్లీ లాస్ మేకింగ్ కంపెనీ నుంచి ప్రాఫిటబుల్ కంపెనీకి ఎప్పుడైతే మూవ్ అయిందో ఆటోమేటిక్గా మార్కెట్ అప్రిషియేట్ చేస్తుంది కదా. అండ్ ఇది మాత్రమే కాదు, వీళ్ళు టాప్ లైన్ నెంబర్స్ చూడండి. వీళ్ళ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ క్వార్టర్లో చూసినట్టయితే 101 crores అయినట్టయితే ఈ సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లోని 1500 కోట్లకు పైన వీళ్ళు రెవెన్యూ జనరేట్ చేశారు. సో విచ్ ఈస్ మ్యాసివ్ జంప్. నవ్వు ఈ రెవెన్యూ పెరగడం వెనకాల ఉన్న కారణం మనం చూసినట్టయితే వీళ్ళకి మల్టిపుల్ సెగ్మెంట్స్ ఉన్నాయి. వీళ్ళు ఓల్డ్ బిజినెస్ టెక్స్టైల్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో అక్కడ ఏం పెద్దగా గ్రోత్ లేదు, ఇట్ ఈస్ ఫ్లాటిష్. బట్ వీళ్ళ ఎనర్జీ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో దట్ డిడ్ రియలీ వెల్. కాకపోతే ఎనర్జీ సెగ్మెంట్లో ఫ్యూచర్లో ఇదే గ్రోత్ కంటిన్యూ అవుతుందో లేదో మనం యాంటిసిపేట్ చేయలేం. బట్ వీళ్ళ అదర్ సెగ్మెంట్, షిప్ బిల్డింగ్ అండ్ డిఫెన్స్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ యాక్చువల్లీ మార్కెట్ బాగా గొంగోగా ఉన్నది. ఎందుకంటే ఈ షిప్ బిల్డింగ్ అండ్ డిఫెన్స్ సెగ్మెంట్లో వీళ్ళ సబ్సిడీ కంపెనీ హ్యాజిల్ ఇన్ఫ్రా ఏదైతే ఉన్నదో దీని ద్వారా వీళ్ళు రిలయన్స్ నేవల్ని అక్వైర్ చేస్తారు. దాంతో వీళ్ళకి ఏవైతే అసెట్స్ వచ్చాయి, షిప్ బిల్డింగ్ కానీ షిప్ డిస్మాండ్లింగ్ అసెట్స్ వచ్చాయి, దానివల్ల యాక్చువల్లీ వీళ్ళకి ఒక మ్యాసివ్ ఆపర్చునిటీ అయితే ఇప్పుడు కరెంట్లీ ఓపెన్ అయింది. యూరోపియన్ యూనియన్ రీసెంట్గా ఒక రెగ్యులేషన్ అయితే తీసుకొచ్చింది. వీళ్ళ ఓల్డ్ షిప్స్ ఏవైతున్నాయి, ఓల్డ్ షిప్స్ అని పొల్యూట్ చేస్తాయి కదా, సో ఆ పాత షిప్స్ ఏవైతున్నాయో ఆ పాత షిప్స్ని డిస్మాండిల్ చేయమని చెప్పి టైట్ రెగ్యులేషన్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ వాళ్ళు పెట్టిన టైం లైన్ లోపల ఆ డిస్మాండ్లింగ్ చేయకపోయినట్టయితే ఆ షిప్ ఓనర్స్ ఎవరైతున్నారో వాళ్ళకి హెవీ పెనాల్టీస్ కూడా విధించవచ్చు అన్నమాట. దీనివల్ల బేసికలీ ఆ పెనాల్టీస్ని ఎస్కేప్ అవడం కోసం అని చెప్పి ఆ షిప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ డిస్మాండిల్ చేయడానికి కూడా అవ్వదు. యూరోపియన్ సర్టిఫైడ్ ఫెసిలిటీస్ ఏవైతున్నాయో అక్కడ మాత్రమే డిస్మాండిల్ చేయించగలరు. సో దీనివల్ల ఇట్స్ అ మ్యాసివ్ ఆపర్చునిటీ. మనకు తెలుసు కదా, షిప్ బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి 1000 కోట్లు అవుతుంది, అండ్ షిప్ డిస్మాండ్లింగ్ ఏదైతే ఉందో దానికి కూడా చాలా కాస్ట్ అయితే అవుతుంది. సో దానివల్ల వీళ్ళకి ఆ రెవెన్యూస్లో మనకి మంచి
గ్రోత్ ఉంటుందని చెప్పి అయితే మార్కెట్ యాంటిసిపేట్ చేస్తుంది. కాకపోతే ఇలాంటి కంపెనీస్ ఏంటంటే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం ఆపర్చునిటీ సైజ్ ఇంకా ఉందా లేదా అసెస్ చేస్తూ ఉండాలి, రెగ్యులర్గా ట్రాక్ చేస్తూ ఉండాలి. లేని పక్షంలో మాత్రం మనం సైకిల్ రివర్స్ అయినప్పుడు అన్నెసరీ ఇలాంటి స్టాక్స్లో స్టక్ అయిపోయే రిస్క్ కూడా ఉంటుంది. సో వీ షుడ్ బి అవేర్ ఆఫ్ దట్. సో ఎప్పటికప్పుడు ట్రాక్ చేయగలిగినట్టయితే ఫైన్, అదర్వైజ్ ఇగ్నోర్ సచ్ కంపెనీస్. మన నెక్స్ట్ క్వశ్చన్ విజయ్ చైతు అడుగుతున్నారు. ఐఎమ్ 23 year old. నేను ఐటీ కంపెనీ ఎంప్లాయీని. నా క్వశ్చన్ ఏంటంటే వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏవైతే అంటే రీసెర్చ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా వీటి రిలేటెడ్గా మనం ఎలా చూడాలి? అండ్ తను డిస్క్లైమర్ కూడా ఇచ్చారు ఏంటంటే నేను ఆనంద్ రాటి వెల్త్లో 594 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను. వాల్యుయేషన్స్ బాగా స్ట్రెచ్ అయిపోయాయని నాకు అనిపిస్తుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్ బాగా పర్ఫామ్ చేస్తుంది ఫర్ వెల్ నోన్ రీజన్స్. సో ఈ ఇండస్ట్రీ పరంగా మనం ఎలా చూడాలని అడుగుతున్నారు. వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ పరంగా మనం ఓవరాల్గా వెరీ లాంగ్ టర్మ్ చూడాలంటే మాత్రం డెఫినెట్లీ దిస్ ఈజ్ వెరీ గుడ్ ఇండస్ట్రీ టు ఇన్వెస్ట్ అండి. కాకపోతే కరెంట్ వాల్యుయేషన్స్ ఏవైతున్నాయో విచ్ ఈస్ నాట్ కంఫర్టబుల్ వాల్యుయేషన్స్ అన్నమాట. మనం ఎప్పుడైనా కూడా వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చూడాల్సిన పారామీటర్ ఏంటంటే పీబీల్ కాదు. వాళ్ళు మేనేజ్ చేసిన అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉన్నదో దాంట్లోని మనం 6% కన్నా ఎక్కువ మార్కెట్ క్యాప్లోని ఇన్వెస్ట్ చేయకూడదు. ఇన్వెస్ట్ చేసినట్టయితే ఏమవుతుందంటే ఎక్స్పెన్సివ్గా ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. ఆల్వేస్ ఏంటంటే మనకి మార్కెట్లో డీల్స్ అన్ని కూడా ఈ 5 to 7% రేంజ్లో జరుగుతుంటాయి. వాళ్ళు మేనేజ్ చేసి ఈక్విటీ ఏఎం దాన్ని బట్టి అన్నమాట. అంటే ఓవరాల్ ఏఎంలోని ఈక్విటీ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నది అనుకోండి, అప్పుడు 6%లోని 7%లో కూడా డీల్స్ జరుగుతుంటాయి. అదే ఓవరాల్ ఏఎంలోని మనకి ఈక్విటీ పార్ట్ చాలా తక్కువగా ఉన్నది అనుకోండి, అప్పుడు 4%లో కూడా జరుగుతుంది. విచ్ హ్యాపెన్ ఫర్ ఐడిఎఫ్సి మ్యూచువల్ ఫండ్. ఎందుకంటే ఐడిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ బంధన్ కొనుక్కున్నది కదా, అది చాలా లో వాల్యుయేషన్ జరిగింది ఆ డీల్. ఎందుకంటే ఐడిఎఫ్సి ఓవరాల్ ఏఎంలో డెట్ పార్ట్ ఆఫ్ ద ఏఎం ఎక్కువ ఉండేది, ఈక్విటీ పార్ట్ తక్కువగా ఉండేది కాబట్టి చాలా తక్కువ పర్సెంటేజ్లో జరిగింది. వేరే ఐడియలీ మోస్ట్ ఆఫ్ ద వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏంటంటే 6 to 8% మధ్యలో జరుగుతుంది. ఒకవేళ మనం కొంటున్న వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ కరెంట్ మార్కెట్ క్యాప్ ఏదైతే ఉన్నదో వాళ్ళ ఎయిమ్లోని 8% దాటేసిందంటే మాత్రం మనం ఎక్స్పెన్సివ్గానే చూడొచ్చు. కరెంట్లీ మోస్ట్ ఆఫ్ ద వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ అన్నీ కూడా 8% దానికన్నా ఎక్కువగానే ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి వీ షుడ్ బి బిట్ కేర్ఫుల్ ఈ టైంలో ఎంట్రీ రిలేటెడ్గా అయితే. సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు లుక్ ఎట్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్. నో కమింగ్ టు ఈ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు. బేసికలీ ఇప్పుడు మార్కెట్ మనం పోస్ట్ కోవిడ్ బుల్ మార్కెట్ ఉన్నది, చాలామంది ఈక్విటీలో కొత్తగా ఇన్వెస్టర్లు రావడంతో వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ చాలా మంచి గ్రోత్ చూస్తున్నాయి. దీంతో మనకు స్టాక్ ప్రైస్లు గ్రో అవుతున్నాయి కదా. కానీ బేర్ మార్కెట్ వచ్చినప్పుడు ఇలా వచ్చిన ఇన్వెస్టర్స్ అందరూ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారని చూడాల్సి ఉన్నది. ఒకవేళ బేర్ మార్కెట్స్ వచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు వెనక్కి తీసుకొని లేదా వాళ్ళు చేసిన ఎస్ఐపీలు ఇవన్నీ ఆపేయడం ఇలాంటివి చేశారనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళ గ్రోత్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, మనకు స్టాక్ ప్రైస్ల మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇండివిజువల్ ఇన్వెస్టర్గా పిఎంఎస్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఏంటంటే వాళ్ళు ఎప్పటికప్పుడు పర్ఫార్మెన్స్ డెలివర్ చేయాలి కాబట్టి వాళ్ళు బుల్ మార్కెట్లోని వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ని పిక్ చేస్తుంటారు అన్నమాట. బట్ మనం ఇండివిజువల్ ఇన్వెస్టర్గా మన దగ్గర పేషెన్స్ ఉన్నదనుకోండి, ఈ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ని మనం బేర్ మార్కెట్లో పిక్ చేసినట్టయితే మనం మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే సంపాదించవచ్చు. ఎందుకంటే బేర్ మార్కెట్స్లోని ఈ స్టాక్స్ అన్నీ కూడా చాలా బాటమ్ వాల్యుయేషన్స్కి వెళ్ళిపోతాయి. మనం ప్రీవియస్ సైకిల్ ఒకసారి చూడండి, మీకు అర్థమైపోద్ది. స్టాక్ బ్రోకింగ్ కంపెనీసే చూడండి, జిజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయి, దాన్ని ఒకసారి 2013 టైంలో ఒకసారి ఆ స్టాక్ని చూడండి, మీకు అర్థమైపోద్ది సిచ్యువేషన్ చూస్తే. ఆర్ ఇంకేదైనా మీరు స్టాక్ బ్రోకర్ అవ్వచ్చు, వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ అవ్వచ్చు, వాళ్ళు ఆ టైంలోని ఆ స్టాక్ పర్ఫార్మెన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. దట్ ఈస్ ద టైమ్ టు పిక్ సచ్ స్టాక్స్ అన్నమాట. అప్పుడు మనం పేషెంట్గా వెయిట్ చేసామంటే వీ కెన్ మేక్ 5x 10x కైండ్ ఆఫ్ రిటర్న్స్. సో బేర్ మార్కెట్స్ ఆర్ బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్, నాట్ బుల్ మార్కెట్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఐఎమ్ కాగుపతి ఫ్రమ్ చైనా. ఐఎమ్ లుకింగ్ టు బై తపారా టూల్ స్టాక్ బట్ నో వన్ సోల్డ్ ది స్టాక్. ఇట్ హెస్ స్టక్ ఎట్ 3 రూపీస్ 6 పైసా. స్టాక్ 0 రిటర్న్స్ ఇస్తుంది, బట్ స్టిల్ నేను కొందాం అనుకున్నాను. ఈ స్టాక్ని ఎలా కొనాలో సజెస్ట్ చేయండి. ఈ స్టాక్ని ఎలా కొనాలో నాకు తెలిస్తే నేనే ఫస్ట్ కొంటాను. సో ఎవరు ఈ స్టాక్ని కొనలేరండి, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. అన్నెసరీ మీరు టైం వేస్ట్ చేసుకున్నారు, అదైతే చెప్పగలను. చాలామంది ఈ స్టాక్ని కొనడానికి చాలా సంవత్సరాలుగా గట్టి ప్రయత్నాలు చేస్తారు, ప్రతిరోజు ఆర్డర్లు పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు, కానీ అవ్వదు ఇది. ఎందుకంటే సింపుల్ లాజిక్, 4 కోట్ల మార్కెట్ క్యాప్ కంపెనీ, వాళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ టాప్ లైన్ చూసినట్టయితే 800 కోట్లు, టాప్ లైన్ పక్కన పెడితే బాటమ్ లైన్ 89 కోట్లు. మార్కెట్ క్యాప్ కన్నా కూడా మీకు ఈవెన్ నెట్ ప్రాఫిట్ నెంబర్ చూడండి 20 రేట్లు ఎక్కువ. సో ఆబ్వియస్లీ ఇలాంటి స్టాక్స్ ఏంటంటే మీకు మార్కెట్లోని ట్రేడ్ అవ్వట్లేదు కాబట్టి మీకు రిటర్న్ కనబడదు, బట్ ఆఫ్లైన్ మార్కెట్లో ఇలాంటి స్టాక్స్కి వాల్యుయేషన్ చాలా ఎక్కువగా వస్తుంది అన్నమాట. సో ఎవరైనా కొనగలిగితే ఆఫ్లైన్ మార్కెట్లో అమ్ముకుంటే దే విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. కాకపోతే ఎవరు అమ్మరు, ఎందుకంటే ఇది టైట్లీ హెల్డ్ స్టాక్. ప్రమోటర్స్ అండ్ ప్రమోటర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి తెలియదా
ఈ స్టాక్‌లోని ఇలా ఇంత ఆపర్చునిటీ ఉన్నది, ఆఫ్‌లైన్‌లో అమ్మితే డబ్బులొస్తాయని చెప్పి ఎవరు మీకు మార్కెట్‌లోకొచ్చి ఆ రూ. 3, 4కి అమ్ముతారు. సో, అన్నెసరీ టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. ఇన్‌ఫాక్ట్ ఆ టైంని ప్రొడక్టివ్‌గా వేరే స్టాక్ రిలేటెడ్ రీసెర్చ్ చేయడానికి ప్రయత్నించి యూ విల్ మేక్ మనీ. మన నెక్స్ట్ క్వెషన్ గోపి గారు అడుగుతున్నారు. ఐఎమ్ 35 ఇయర్స్ ఓల్డ్ అండ్ ఐ హ్యావ్ 2 ఎల్ఐసి పాలిసీస్ విత్ ఈచ్ మినిమమ్ కవరేజ్ ఆఫ్ 6 lakh rupees. ఇట్స్ బీన్ 8 years కంప్లీటెడ్ ఫర్ బోత్ ద పాలిసీస్. ఈజ్ ఇట్ స్టిల్ రిక్వైర్డ్ టు టేక్ టర్మ్ ఇన్సూరెన్స్? గోపి గారు దీనికి ఆన్సర్ మీకే ఎలా రియలైజ్ అవ్వాలో చెప్తాను చూడండి. ఈ 2 పాలసీల ఒక కవరేజ్ ఎంత? 12 లక్షలు. మీరు 35 years కాబట్టి యూర్ స్టిల్ యంగ్. మీరు డిపెండెన్స్ ఉంటారు, అంటే పిల్లలు ఇంకా చదువుకుంటూ ఉండొచ్చు ఒకవేళ పిల్లలు ఉన్నట్టయితే. సో మీ కవరేజ్ ఏదైతే ఉన్నదో ఆ 12 లక్షలు 2 పాలసీలు కలిపి ఒకవేళ మీకు ఏదైనా రిస్క్ జరిగిందనుకోండి, ఆ 12 లక్షలతో మీ డిపెండెన్స్ ఎన్నాళ్ళు బతకగలరు? వాళ్ళ లైఫ్ లాంగ్ బతకగలరా? మీకు పిల్లలు ఉన్నట్టయితే ఆ పిల్లల ఎడ్యుకేషన్ ఫుల్ఫిల్ అవుతుందా? దీనికి ఆన్సర్ మీకు ఎస్ అని అనిపించింది అనుకోండి, 12 లక్షలు సరిపోతుంది. ఒకవేళ దీనికి ఆన్సర్ మీకు నో అనిపిస్తుంది అనుకోండి, ఎస్ యూ నీడ్ ఏ టర్మ్ ఇన్సూరెన్స్. యాక్చువల్లీ ఇది గోపి గారు కాదు, మిగిలిన వ్యూవర్స్ కూడా సిమిలర్ థింగ్. మనం ఈ క్వశ్చన్ వేసుకోవాలి. క్వశ్చన్ వేసుకున్నప్పుడు మనకి ఆన్సర్ నో వస్తున్నట్టయితే గో అండ్ బై ఏ టర్మ్ ఇన్సూరెన్స్. ఆ టర్మ్ ఇన్సూరెన్స్ బై చేసేటప్పుడు కూడా మీ యాన్యువల్ ఇన్కమ్ ఏదైతే ఉన్నదో దానికి మినిమం 10 రెట్లు అండ్ 15 రెట్లు తీసుకున్నా కూడా ఇట్ ఈస్ గుడ్. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువ తీసుకోగలిగినట్టయితే బై మోర్. ఎందుకంటే మీ ఇన్కమ్ గ్రో అయినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ సమ్ అష్యూర్డ్ ఏదైతే ఉన్నదో అది చాలా చిన్నగా అనిపిస్తుంది ఓవర్ ఏ పీరియడ్, మీ నెట్వర్త్ గ్రో అయిపోయినప్పుడు అనమాట. సో మ్యాక్సిమం ఎంతవరకు వస్తే అంతవరకు బై చేయడానికి ప్రయత్నించండి మీరు ప్రీమియం ఎఫోర్డ్ చేయగలిగినట్టయితే. ఒకవేళ ఎవరికైనా కూడా ఇప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్ లేనట్టయితే మొత్తం టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ గైస్. మీరు ఇక్కడ చూపిస్తున్న వీడియో ఏదైతే ఉన్నదో ఈ వీడియోలో మీకు టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ క్వశ్చన్స్కి అయితే నేను చందు కలిపి ఆన్సర్ చేసాం. ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. అండ్ తక్కువ ప్రీమియం బెటర్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తున్నాయి, అగ్రిగేటర్ ఒక లింక్స్ కింద పిన్ చేసి ఉంచుతాను. వాటి మీద క్లిక్ చేసినట్లయితే మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసి మీరు టర్మ్ పాలసీ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే డూ దట్ ఇమీడియట్లీ. నవ్వు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ మూవీ అయితే సజెస్ట్ చేస్తాను. చాలామంది థియేటర్లో చూసి ఉండకపోవచ్చు, బట్ ఇట్స్ రియలీ గుడ్ మూవీ. జీ5 ప్లాట్ఫామ్లోని గూమర్ అని ఒక మూవీ అయితే స్ట్రీమ్ అవుతున్నది. ఒకవేళ చూడనట్టయితే చూడండి. మీరు చూడడం మాత్రమే కాకుండా మీ చుట్టుపక్కల పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది, వాళ్ళకు వచ్చి చూపించారు. మన నెక్స్ట్ క్వశ్చన్ వెంకటేశ్వర్లు గారు అడుగుతున్నారు. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ యువర్ వ్యూ ఆన్ బార్బిక్యూ నేషన్? ఐ హ్యావ్ బాట్ 300 shares at 847 rupees. Now it got to almost 630 price. From past 1 year there is no profit generated by this company. Should I hold or exit? అండ్ నాకు కనబడుతున్న డేటా పాయింట్స్ ఏవైతున్నాయో అవి మీకు షేర్ చేస్తాను, దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. మనం బార్బిక్యూ నేషనే కాదు, బార్బిక్యూ గురించి మాట్లాడతాం, బట్ ఎనీ QSR స్టాక్ మనం ఎప్పుడు ఎంటర్ అవ్వాలంటే వాళ్ళ SSG గ్రోత్ రేట్, అంటే సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ రేట్ ఏదైతే ఉన్నదో అది ఎప్పుడైతే నెగిటివ్ ఉంటుందో దట్ ఈస్ ద టైమ్ టు బై. ఎందుకంటే మనకు అప్పుడు స్టాక్స్ చీప్గా ట్రేడ్ అవుతాయి అండ్ SSG గ్రోత్ రేట్ ఎప్పుడైతే పీక్ టచ్ అవుతుందో దట్ ఈస్ ద టైమ్ టు ఎగ్జిట్ అన్నమాట. కరెంట్లీ చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద QSR కంపెనీస్ యొక్క SSG గ్రోత్ రేట్ చూసినట్టయితే నెగిటివ్లో ఉన్నది. నో ఇమీడియట్గా పాజిటివ్గా వెళ్ళిపోతుందా అంటే నోబడీ కెన్ గెస్ దట్. మేబీ 6 months or 1 year వాట్ ఎవర్ టైమ్ ఇట్ టేక్స్. బట్ వాల్యుయేషన్స్ పరంగా అయితే మాత్రం మోస్ట్ ఆఫ్ ద QSR స్టాక్స్ ఏవైతున్నాయో అవి సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ ట్రెండ్ ఆధారంగా చూసినట్టయితే మాత్రం మనకు వాల్యుయేషన్ పరంగా చీప్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. అండ్ మిగిలిన వాటితో కంపేర్ చేసినట్టయితే చీప్గా ఉన్నది. సఫైర్తో కంపేర్ చేసినా కూడా బార్బిక్యూ నేషన్ మనకి చాలా చీప్ EBITDA మల్టిపుల్ అయితే కనబడుతుంది అన్నమాట. కానీ ప్రాబ్లం విత్ బార్బిక్యూ నేషన్ ఏంటంటే ఈ స్పేస్లో మనకి చాలామంది ప్లేయర్స్ అయితే ఎంటర్ అయిపోయారు. సో దట్స్ ఎ రిస్క్ విచ్ దీస్ గైస్ క్యారీ. కానీ వీళ్ళు ఆఫర్ చేసే వాల్యూ ఏదైతే ఉన్నదో ఆ వాల్యూ ప్రపోజిషన్ డెఫినెట్లీ చాలామందిని అయితే అట్రాక్ట్ చేస్తుంది. మీరు ఎక్కడ బార్బిక్యూ నేషన్కి వెళ్ళినా కూడా మీకు బాగా క్రౌడ్ అయితే కనబడతారు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ వీళ్ళకిను మిగిలిన సఫైర్ దేవాని వీళ్ళతో కంపేర్ చేస్తే వచ్చేది ఏంటంటే వాళ్ళంతా కూడా వాళ్ళు రాయల్టీ పే చేయాల్సి ఉంటుంది. KFC కావచ్చు, లేకపోతే పిజ్జా హట్ కావచ్చు, ఆర్ విచ్ ఎవర్ బ్రాండ్ వాళ్ళు ఇంటర్నేషనల్ బ్రాండ్తో డీల్ చేస్తున్నారు వాళ్ళకి రాయల్టీ పే చేయాల్సి ఉంటుంది. బార్బిక్యూ నేషన్ అది పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే అది వీళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ఇంకొక పాజిటివ్ నాకు కనబడుతుంది ఏంటంటే వీళ్ళ డెలివరీ గ్రోత్ ఏదైతే ఉన్నదో అది కూడా మంచి గ్రోతే కనబడుతుంది. సో కొన్ని పాజిటివ్స్ కనబడుతున్నాయి. బట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఈ స్పేస్లోని చాలామంది ప్లేయర్స్ ఇలాంటి సిమిలర్ పేర్లే పెట్టుకుని వాళ్ళైతే బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేశారు అండ్ వాళ్ళు కూడా బాగానే గ్రో అవుతున్నారు. సో దట్స్ అ రిస్క్ దిస్ కంపెనీ ఈస్ క్యారింగ్. సో కరెంట్ వాల్యుయేషన్స్ పరంగా మీరు ఆల్రెడీ లాస్లో ఉన్నారు అండ్ SSG గ్రోత్ రేట్ అలాగే నెగిటివ్లో ఉన్నది. ఈ టైంలో ఎగ్జిట్ అయ్యేదానికన్నా హోల్డ్ చేయడం బెటర్ అన్నది నా వ్యూ పర్సనల్ అయితే. ఇట్ డిపెండ్స్ ఆన్ మీ పేషెన్స్ లెవెల్ అండ్ మీ లిక్విడిటీ కండిషన్స్ ఆధారంగా డెసిషన్ తీసుకోండి.
My next question, Sandeep garu adugutunnaru, what is all the buzz about Cupid stock? It has rallied from 200 to 2000 level. I read somewhere that small cap investor Porunjio has taken some allocation. This company is winning orders to a tune of 40 crores and they have also announced stock split and bonus. Is this a genuine stock to be held for long term, or there is a operator play here? Their numbers are okay, but the shareholding pattern is slightly worrisome as public holds 54% and institutional investment is negligible. అండ్ ఈ క్యూబిడ్ రిలేటెడ్గా క్వశ్చన్స్ ఎలా అయిపోయి అంటే బాహుబలి 1 రిలీజ్ అయిన తర్వాత బాహుబలిని కట్టప్ ఎందుకు చంపారు అనే టైప్లో ఈ క్యూబిడ్ ఎందుకు పెరుగుతుంది, ఇదే క్వశ్చన్స్ లాస్ట్ 4-5 వారాలుగా. చాలా సింపుల్ అండి, ఏం లేదు. మీరు ఒకవేళ కొత్త సబ్స్క్రైబర్ అయితే తెలిసి ఉండకపోవచ్చు, ఓల్డ్ సబ్స్క్రైబర్ అయితే మీకు ఐడియా ఉంటుంది, చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారు బిజినెస్ పరంగా దే వర్ డూయింగ్ గుడ్, కాకపోతే ప్రమోటర్స్ ఆర్ ఏజ్ ప్రమోటర్స్, ఓల్డ్ ప్రమోటర్స్, వాళ్ళ తర్వాత సక్సెషన్ ఏంటి అన్నది మార్కెట్కి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎప్పుడైతే వాళ్ళు కంపెనీని వేరే వాళ్ళకి అమ్మేశారో న్యూ ప్రమోటర్స్ రాగానే మార్కెట్ దాన్ని పాజిటివ్గా తీసుకుంది అండ్ స్టాక్లో మనకి ఆ ర్యాలీ కనబడింది. ఐ డోంట్ నో పొరుంజి ఎంటర్ అయ్యారు లేదు నాకు తెలియదు. బిజినెస్ పరంగా ఫైన్, దే ఆర్ డూయింగ్ గుడ్, కాకపోతే ఏదైతే ర్యాలీ అయిందో స్టాక్ వాల్యుయేషన్స్ అయితే అబ్నార్మల్ అన్నమాట. సో వెరీ రిస్కీ, వాల్యుయేషన్ పరంగా అయితే మనం చాలా రిస్కీ జోన్లో అవుతుంది. My next question, Srinivas garu adugutunnaru, why pharma and healthcare funds are showing last 1 year return as 50% when the stocks are undervalued? And also in the same sector, Tata Pharma Fund is also there. What's your view on this fund? And see, మీకు ఆ రిటర్న్ కనబడడానికి రీజన్ ఏంటంటే బాగా బాటమ్ అవుట్ అయిపోయాయి కదా ఫార్మా స్టాక్స్. సో కొంచెం మూమెంటం రావడంతో మీకు ఆ రిటర్న్స్ అయితే కనబడుతున్నాయి. మీరు డాక్టర్ రెడ్డిస్ కానీ లూపిన్ కానీ ఇలాంటి స్టాక్స్ చూసినట్టయితే ఆర్ ఎఫ్డిసి కానీ ఇవన్నీ కూడా దే రీడ్ రియలీ వెల్. సో దాంతో మీకు ఫండ్స్లో పర్ఫార్మెన్స్ కనబడుతుంది. ఇట్ డజంట్ మీన్ మీకు స్టాక్స్ ఒక వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్ అయిపోయాయని అయితే కాదు. ఇంకా నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఫార్మా హ్యాస్ లాట్ ఆఫ్ లాంగ్ రన్వే ఇంకా కమింగ్ పీరియడ్లో ఉన్నదన్నది నా వ్యూ. కమింగ్ టు ఫండ్ పరంగా మాట్లాడుకున్నట్టయితే చెక్ చేయలేదండి ఫండ్ అయితే. కాకపోతే నా పర్సనల్ వ్యూ ఏంటంటే సెక్టర్ బాటంలో ఉన్నప్పుడు మనం ఏ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నా పెద్ద మ్యాటర్ కాదు. మనం సెక్టర్ టైమింగ్ లో వాల్యుయేషన్లో ఎంటర్ అయ్యామనుకోండి, ఓవరాల్గా అన్ని ఫండ్స్ ఒకలాగే పర్ఫామ్ చేస్తే కొంచెం అటు ఇటు డిఫరెన్స్ ఉంటుంది. ఎవరు బెటర్గా పర్ఫామ్ చేస్తారన్నది మనం ఎవరం గెస్ట్ చేయలేం. సో మనం చూడాల్సింది ఏంటంటే సెక్టరల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ సెక్టర్ ఒక వాల్యుయేషన్స్ చూసుకోవాలి, ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఆర్ చీప్గా ఉన్నాయి. కరెంట్ అయితే ఇంకా చీప్గా ఉన్నాయన్నది నా వ్యూ. సో చీప్గా ఉన్నప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్. ఒకవేళ మీకు ఒక ఫండ్తోని కాన్ఫిడెన్స్ లేదనుకోండి, ఒక 2 ఫండ్స్లోని స్ప్లిట్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఒక ఫండ్ కొంచెం అండర్ పర్ఫామ్ చేసినా కూడా ఇంకో చోట మీకు యావరేజ్ అవుట్ అయిపోతుంది. My next question, Mahi Gopal garu adugutunnaru, recently I got Azad Engineering allotment and holding till this point. From last few days it has rallied and delivered more than 100% profit. Can I still hold that or can I book profit? Okay, see last few days లో మీకు ఆ ర్యాలీ ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఎప్పుడైతే ఆర్డర్ వచ్చిందో దాంతో మనకి ఆ ర్యాలీ అయితే అయిందండి. కంపెనీ పరంగా మాట్లాడుకుంటే రియలీ మోట్ ఉన్న బిజినెస్. మీరు ఐపీఓ వీడియో చూసినట్టు మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ కంగ్రాచులేషన్స్, మీకు అలాట్మెంట్ దొరికింది. చాలా మందికి అలాట్మెంట్ అయితే దొరకలేదు, కానీ కరెంట్ వాల్యుయేషన్స్ అయితే బాగా స్ట్రెచ్ వాల్యుయేషన్స్ అండి. ఐ నో రీసెంట్గా ఫ్యూ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయితే ఇందులో ఎంటర్ అవుతున్నారు, కానీ ఐ డోంట్ నో వాళ్ళ వ్యూ ఏంటి అనేది. నాకు పర్సనల్ అయితే మాత్రం చాలా హై వాల్యుయేషన్లో అయితే ట్రేడ్ అవుతుందని అయితే అనుకున్నాను. నాకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అయితే కనబడట్లేదు. మీరు ఈ కంపెనీని హోల్డ్ చేయాలి, ఎగ్జిట్ అవ్వాలన్నది ఎలా డిపెండ్ అయ్యి ఉంటుందంటే మీరు ఎన్నాళ్ళు ఆలోచిస్తున్నారు ఈ కంపెనీ రిలేటెడ్. వెరీ లాంగ్ టర్మ్ అయితే హై మూట్ ఉన్న బిజినెస్ కాబట్టి యూ షుడ్ నాట్ వరీ అబౌట్ షార్ట్ టర్మ్ కరెక్షన్స్. అదే మీరు షార్ట్ టర్మ్ రిలేటెడ్గా ఆలోచిస్తున్నట్టయితే, అంటే మీరు ఇప్పుడు ఇంత ప్రాఫిట్ ఉన్నది కదా, నాకు 10-20% పోతే నేను వరీ అవుతాను అనుకున్నట్టయితే దెన్ ఇన్ దట్ కేస్ మీరు మంచి ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ఆ ప్రాఫిట్ తీసుకోవడం వుడ్ బి బెటర్ అన్నది నా వ్యూ. ఇట్స్ అప్ టు యూ. సో మీ మైండ్ సెట్ని బట్టి డెసిషన్ అయితే తీసుకోండి. కంపెనీ పరంగా అయితే మాత్రం నాకు అనిపించింది అయితే రియలీ స్ట్రాంగ్ మూట్ ఉన్న బిజినెస్ ఇది. మన నెక్స్ట్ క్వశ్చన్ సంపత్ గారు అడుగుతున్నారు, హాయ్ సాగర్, మ్యూచువల్ ఫండ్ అగేన్స్ట్గా లోన్ తీసుకోవచ్చా? ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. ఎస్, తీసుకోవచ్చండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు ఒకవేళ షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్ అనుకోండి, అంటే 6 months 1 year పాటే రిక్వైర్మెంట్ అనుకోండి, అలాంటప్పుడు పర్సనల్ లోన్కి వెళ్ళే దానికన్నా కూడా ఇది చీపర్ ఆప్షన్ అవుతుంది. కాకపోతే ఈక్విటీ ఫండ్స్ అనుకోండి, మీ ఫండ్ వాల్యూ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఉన్నది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, మీకు 50% వరకు అయితే ఇస్తారు. సో 50,000 వరకు అయితే మీకు లోన్ దొరుకుతుంది. ట్యాక్స్ ఎవర్ ఫండ్స్ మీద మీకు దొరకదు. డెట్ ఫండ్స్ అయినట్టయితే ఈ పర్సంటేజ్ అన్నది పెరుగుతుంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా మీకు చాలా తక్కువలో ఉంటాయి. రీసెంట్ టైంలోని మీకు ఆన్లైన్లో కూడా ప్లాట్ఫామ్స్ అయితే అవైలబుల్గా వచ్చాయి. ఇలా వేరియస్ ప్లాట్ఫామ్స్ అయితే అవైలబుల్గా వచ్చి వాళ్ళందరూ కూడా మీకు సింగిల్ డిజిట్లోనే ఇంట్రెస్ట్ రేట్కి ఆఫర్ చేస్తున్నారన్నమాట. షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్ అయితే పిఎల్కి వెళ్ళేదానికన్నా కూడా దిస్ ఈజ్ బెటర్ ఆప్షన్, లోన్ అగేన్స్ట్ సెక్యూరిటీస్ అంటారు. మన నెక్స్ట్ క్వశ్చన్ సుదీప్ గారు అడుగుతున్నారు, ఐ సీ AB Capital, which is Aditya Birla Capital, AB Money and Aditya Birla AMC listed. Which among this is better pick?
నాకు కన్ఫ్యూషన్ ఏంటంటే నాకు 3 కంపెనీస్ ఒకలాగే కనబడుతున్నాయి. లేదంటే 3 డిఫరెంట్ బిజినెసెస్. ఆదిత్య బిర్లా ఎయిమ్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళు మ్యూచువల్ ఫండ్ బిజినెస్ చేస్తారు. ఆదిత్య బిర్లా మనీ ఏదైతే ఉన్నదో వీళ్ళు స్టాక్ బ్రోకింగ్ ఏదైతే ఉందో దట్ ఈస్ దేర్ కోర్ బిజినెస్. ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఏదైతే ఉన్నదో ఆదిత్య బిర్లా క్యాపిటల్ యాక్చువల్లీ 2 కంపెనీస్కి పేరెంట్ కంపెనీ అన్నమాట. అండ్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ విషయంకి వచ్చరికి అది ఎన్బిఎఫ్సి. సో వాళ్ళ ఎన్బిఎఫ్సి బిజినెస్ కోర్ బిజినెస్ అండ్ మిగిలినవన్నీ కూడా చాలా వరకు రిలేటెడ్ బిజినెస్లు అన్నీ కూడా చేస్తుంటారు. బట్ దట్ ఈస్ దేర్ కోర్ బిజినెస్ అన్నమాట. మూడిట్లోకి ఆదిత్య బిర్లా క్యాపిటల్ పరంగా మాట్లాడుకోవాలంటే రీసెంట్ CEO చేంజ్ ఏదైతే అయిందో దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ రియలీ. విశాఖ మూలే గారు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత నుంచి బిజినెస్ని అయితే టర్న్ అరౌండ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. మిగిలిన ఎన్బిఎఫ్సిస్తో కంపేర్ చేసినట్లయితే మనకి వాల్యుయేషన్స్ పరంగా కూడా రీజనబుల్గా అనిపిస్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఆదిత్య బిర్లా గ్రూప్ చెందిన కంపెనీ కదా, వీళ్ళకి ఆ AAA రేటింగ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ దేర్ అడ్వాంటేజ్ అన్నమాట. లో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ దొరుకుతుంది. లెట్స్ సీ ఆవిడ ఎలా గ్రోత్ చేస్తారు అన్నది కాన్ఫరెన్స్ కాల్స్ అవి ట్రాక్ చేస్తున్నాను మీకు అర్థమవుతుంది. అండ్ ఆదిత్య బిర్లా ఏఎంసీ విషయంకి వచ్చేసరికి ఫండ్ పర్ఫార్మెన్స్ ప్రాబ్లం వల్ల మీకు స్టాక్లో పెద్దగా పర్ఫార్మెన్స్ కనబడట్లేదు. వీళ్ళు ఫండ్ పర్ఫార్మెన్స్ వచ్చిందని ఆటోమేటిక్గా ఏం గ్రో అవుతుంది కాబట్టి మీకు స్టాక్స్లో కూడా పర్ఫార్మెన్స్ అయితే కనబడుతుంది. సో ఒకసారి ఫండ్స్ని ట్రాక్ చేస్తూ ఉండండి. వాళ్ళ ఫండ్స్ బాగా పర్ఫార్మ్ చేశాయనుకోండి దెన్ ఫైన్. అండ్ ఆదిత్య బిర్లా మనీ విషయంకి వచ్చాక నేనైతే పెద్దగా ట్రాక్ చేయలేదు. సో ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఇట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ క్వశ్చన్ గైస్. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోలు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీకెండ్లో మన ఛానల్ వచ్చిన వీడియోస్ మిస్ అయినట్టయితే నేను వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అది ఒకవేళ చూడనట్టయితే మస్ట్ వాచ్ వీడియో, డూ చెక్ ఇట్ అవుట్. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.